మనం ఫ్యూ వీక్స్ నుంచి అపోస్తల కార్యాలు మనం ధ్యానిస్తున్నాం కదండి. అపోస్తల కార్యాలు అంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యాలని మనం చెప్తాం. అంటే అపోస్తలలో చేసినటువంటి కార్యాలన్నీ కూడా అక్కడ రికార్డ్ అవ్వడం జరిగిందండి. అపోస్తల కార్యాలు అంటే 4 సువార్తల తర్వాత కంటిన్యూషన్ అన్నమాట. తర్వాత పత్రికలు ఉండేవి. సో సువార్తలకి పత్రికలకి మధ్యలో అపోస్తల కార్యాలు అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. అపోస్తల కార్యాలు అవి ఇంకా ఎండ్ అవ్వలేదండి. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇంకా ఎండ్ అవ్వలేదు. అవి కంటిన్యూ అవుతానే ఉన్నాయి. సో వారు ఎంత గొప్పగా దేవుని పరిచయం చేశారు, దేవుడు ఎంత గొప్పగా వారిని వాడుకున్నాడు అంటే పరిశుద్ధాత్మ శక్తి వారికి అంత అధికంగా అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ శక్తి అంత అధికంగా అనుగ్రహించబట్టి ఆ రోజుల్లో వారు దేవుని కొరకు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశారు. దేవుని కొరకు చనిపోవడానికి కూడా వారు వెనకాడలేదండి. దేవుని కొరకు హతసాక్షులు అవడానికి కూడా వారు వెనకాడలేదు. అంత ధైర్యం ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వడం జరిగిందండి. అంటే పెంతెకోస్తు దినాన్న వారు పొందినటువంటి శక్తి ఇప్పటికీ ఉంది. కానీ మనము ఆ యొక్క పెంతెకోస్తు యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని మనము అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే అటువంటి డెడికేషన్ అనేది మన నుంచి దేవుడు ఆశిస్తున్నాడు. అంటే మనం బిగినింగ్ లో మనం చూసినప్పుడు ఆదిమ సంఘము అప్పట్లో పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద కట్టడాలు లేవు. ఎక్కడ వారు కూడుకుంటే అదే సంఘం. ఇప్పుడు అలా కాదు కదండి. ఇప్పుడు అంతా కూడా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. అంటే పెద్ద పెద్ద కట్టడాలు ఉంటే ప్రజలు వెళ్తారు, పెద్ద పెద్ద సంఘాలు ఉంటే ప్రజలు వెళ్తారు. అంటే మళ్ళీ వారికి ఫైనాన్షియల్ ఇది కూడా ఉంటుంది అనమాట. అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే ఇంత ఖర్చు పెట్టాం, ఇంత చేసాం, ఇన్ని కోట్లు అయింది, ఇంత చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు. కానీ ఆదిమ సంఘంలో ఇలాంటి సిస్టమ్స్ అన్ని లేవండి. ఇప్పుడున్న సిస్టమ్ అంటే ఎక్కడైనా సరే కొద్దిమంది కూడి ప్రార్థన చేస్తే అది సంఘమే అని మనందరికీ తెలుసు. ముందు కూడా నేను చెప్పడం జరిగిందండి. ఇక్కడ అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో మొదటి 2 అధ్యాయాలు నేను ఆల్రెడీ ముందు డిస్కస్ చేశానండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము ఈ దినాన్న 1 నుంచి 11 వరకు మనం ధ్యానించుకుందామండి. మొదటి 2 అధ్యాయాలు నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ రోజున అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఈ రోజున మనం ధ్యానించుకుందాం. ఇక్కడ 2 వ్యక్తుల గురించి ఇక్కడ రాయబడి ఉందండి. అంటే యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత అపోస్తలులు చేసిన కార్యాల గురించి ఇక్కడ మనము చూడగలమండి. ఇక్కడ 2 వ్యక్తుల గురించి రాయబడి ఉంది. పేతురు గురించి, యోహాను గురించి రాయబడి ఉంది. అంటే డిఫరెంట్ పీపుల్, దే ఆర్ టుగెదర్ ఇన్ లార్డ్స్ మినిస్ట్రీ. ప్రభు పరిచర్య దగ్గరికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ అందరినీ ఐక్యపరుస్తుంది. ఉదాహరణకి ఆంధ్రాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రవీణ్ పగడాలని ఆయన చనిపోయినప్పుడు అందరూ ఏకమయ్యారు. కొన్ని వేల మంది సేవకులు అంటే వీఆర్ దేర్ ఫర్ యూ బ్రదర్ అని, అంటే వారి కుటుంబం గురించి. అంటే దేవుని ఆత్మ మనుషులని, క్రైస్తవులందరినీ కూడా ఐక్యపరుస్తుంది. అంటే ఇంత ప్రజల్లో ఇంత ఐక్యత వస్తుందని ఎవరు ఊహించలేదు. ప్రభుత్వాలు కూడా ఊహించలేదు. ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడతారో, ఎవరైతే దేవుని చేత నడిపించబడతారో వారందరూ కూడా దే ఆర్ వన్నెస్ ఇన్ క్రైస్ట్. ప్రభువులో అందరూ ఒకటి. ఇక్కడ పేతురు గురించి, యోహాను గురించి మనం చూసినప్పుడు ఇక్కడ పేతురు గురించి చూసాం అనుకోండి, వీ క్యాన్ సే దట్ హి ఈస్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్. అంటే ఏదైనా పని చేయాలనుకోండి వెంటనే ఆయన ఈజ్ రెడీ టు డూ దట్ వర్క్. తర్వాత పేతురు ఏంటంటే ఆయన కొంచెం ఆవేశపడు, తర్వాత కొంచెం తొందరపాటు ఉంటుంది ఆయనకి.
తర్వాత ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఆయనే చేస్తారు. అంటే కొంచెం ఆవేశపడినటువంటి ఈయన కొన్నిసార్లు మందలించబడ్డాడు. కానీ దేవుడు ఆయన సిలివేసినప్పుడు ఆయన ఏంటండి నాకు తెలియదని ఆయన బొంకాడు, అబద్ధం ఆడాడు. కానీ ఇక్కడ మనం వేరే వ్యక్తి కూడా ఉన్నారు కదండి. యోహాను గురించి మనం చూసినట్లయితే ఆయన ఏంటంటే ఈజ్ ద రైటర్. పేతురు గురించి కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు యోహాను గురించి నేను చెప్తాను. ఈజ్ ద రైటర్. ఆయన ఏంటంటే ప్రశాంతంగా, నిర్మలంగా, కూల్ అన్నమాట. అంటే పేతురుకి యోహానికి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఆయన ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటారు, కొంచెం ఆలోచిస్తాడు ఆయన. తర్వాత యేసు ప్రభుకి బాగా క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తి. అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు, ఆయన సిలువలో వేసినప్పుడు అంటే ఏసే చెప్తారు, నా తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పేతురు ఒక మనస్తత్వం, ఒక విధమైన మనస్తత్వం కలిగి, యోహాను ఒక విధమైన మనస్తత్వం కలిగి ఉన్నారు. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత వారిద్దరూ కలిసి యేసు ప్రభు చనిపోయిన ఆయన నుంచి ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. తర్వాత వారిద్దరూ కలిసి మళ్ళీ చేపలు పట్టడానికి, ఫిషింగ్ మళ్ళీ వెళ్ళారు. ఇదంతా కూడా జరిగిందండి. కానీ ఆ తర్వాత విషయాలు మనం చూసినట్లయితే వారిద్దరూ కలిసి ప్రభు యొక్క పరిచయంలో ముందుకు సాగుతున్నారు. ఇద్దరు డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్నటువంటి వారిని ఎవరు కలిపారండి? పరిశుద్ధాత్మ దేవుడు కలిపాడు. ఆయన పరిచర్య కోసం కలిపాడు. అంటే రీసెంట్ ఇన్సిడెంట్ లోని ప్రవీణ్ పగడాల గారి విషయంలోని ఎంత యూనిటీ అనేది మనం ఎప్పుడు చూడలేదండి. ఎంత క్రిస్టియన్ కమ్యూనిటీ ఎంతగా స్పందించిందంటే నిజంగా అద్భుతం. కొంతమంది భయపడి మాట్లాడరు. కొంతమంది అవనస్తులు ఉన్నారండి పరిచయం చేసేవాళ్ళు, అస్సలు భయం ఉండదు, అస్సలు భయపడలేదు. ఇప్పుడు కొన్ని జనరేషన్స్ ఉన్నాయనుకోండి, కొంచెం అంటే ఏంటంటే మనకెందుకులే అనుకుంటారు. ఇప్పుడు వచ్చే సేవకులు, కుర్రాళ్ళు, యవనస్తులు అలా లేరు. దేవుని కొరకు దేనికోసమైనా ఏం చేయడానికైనా రెడీ అన్నట్టున్నారు. అంటే ఆ యూనిటీ అనేది దేవుడు అనుగ్రహిస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి అది జరుగుతుందండి. ఇక్కడ అపోస్తల కార్యాలు 3:1 మనం చూసినట్లయితే పగలు 3 గంటల ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. పగలు 3 గంటలప్పుడు వారు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్తున్నారంట. యెరూషలేములో యూదులకు ఒక ఆచారం ఉంది. ఆచారం ఏంటంటే ప్రార్థన సమయం అని ఉంది, ప్రార్థన కాలం అని ఉంది. అంటే ఇట్ ఈస్ దేర్ ప్రాక్టీస్. అంటే ఈ టైంకి ప్రార్థన చేయాలి, ఈ టైం ప్రార్థన చేయాలి, ఈ టైం ప్రార్థన చేయాలి అనేది వితౌట్ ఫెయిలింగ్. మనం చాలా సందర్భాల్లో మనం విషయాలు ఫెయిల్ అవుతాం. మరి ముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఆత్మకు సంబంధించిన విషయాలు మనం ఫెయిల్ అవుతాం. ప్రార్థన చేసుకోవాలనుకుంటాం, చేసుకోలేదు. వాక్యం చదవాలనుకుంటాం, లేకపోతే వాక్యం వినాలనుకుంటాం. చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతాం. అక్కడ యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే ద ప్రాక్టీస్ దట్ దే హ్యావ్. ఆ ప్రాక్టీస్ ఏంటంటే ప్రార్థన చేయడం, ప్రాక్టీస్ అన్నమాట. అంటే ప్రార్థన అనేది ఒక టైంకి ఉదయం 3 గంటలకు వెళ్ళి ప్రార్థన చేయాలి. పాస్టర్ పాల్ గారు చెప్తారు, నేను ఉదయం 3 గంటలు లేచాను అంటారు. అంటే మనకు ఉన్నప్పుడు టైంలో ఎలా ఉంటుంది, లేట్గా పడుకుంటాం, 12-1 గంట అవుతుంది. మళ్ళీ 3 గంటలు లేచి ప్రార్థన చేయాలంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? పాస్టర్ పాల్ గారు ఏం చెప్తారంటే నేను 3 o'clock లేచాను, ప్రార్థన చేసుకున్నాను అంటారు. అంటే బైబిల్లో అపోస్తలులు ఆచరించినటువంటి ఆచారాన్ని మనం అందరూ కూడా కంటిన్యూ చేయాలండి. ఉదయం 3 గంటలు లేచి ప్రార్థన చేయాలి. అవకాశం ఉంటే ఒకవేళ కొంచెం డిలే అయింది అనుకోండి 4 o'clock అయినా లేచి ప్రార్థన చేయాలి. ఓకే, ఇంకా ఛాన్స్ లేదనుకోండి అట్లీస్ట్ 6 o'clock. 6 o'clock అయినా లేచి ప్రార్థన చేసుకొని మన పనులు మనము ప్రారంభించాలి. అంటే సేవకులు చెప్పే మాటలు నేను తొందరగా రిసీవ్ చేసుకోలేను. పాస్టర్ గారు ఎందుకు వెళ్ళన్నారు, ఉదయం 3 గంటలకు ఎందుకు లేస్తారు, చాలా డౌట్లు వస్తాయి కదా మనకి. అంటే అది ప్రార్థన చేయడం అనేది 3 గంటలకి ప్రార్థన చేయడం అనేది, 4 గంటలు ప్రార్థన చేయడం అనేది ఒక అలవాటు, అది ప్రాక్టీస్, అది ప్రాక్టీస్.
ఆ ప్రాక్టీస్ మనం చేయలేదనుకోండి, ఆ ప్రాక్టీస్ ఎలా ఉంటుందండి? అన్ఫెయిలింగ్. ఆ ప్రాక్టీస్ అసలు ఫెయిల్ అవుతుంది. ఎప్పుడైతే మనం అలాగా అలవాటు చేసుకుంటామో ఆటోమేటిక్గా మనం ప్రభులో మనం సక్సెస్ఫుల్ గా మనము కొనసాగాలండి. దావీదు కీర్తనలో ఒక మాట ఉందండి. దావీదు కీర్తన 55:17 మనం చూసినట్లయితే, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 55:17 చెప్తున్న మాట, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అంటే యూదులకి, ఇజ్రాయేలీల జనాంగానికి ఆ ప్రేయర్ ప్రాక్టీస్ ఏంటంటే రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం. సూర్యోదయము సన్ రైజ్, ఆఫ్టర్నూన్, తర్వాత సూర్యాస్తమయం సన్సెట్, 3 టైమ్స్ ప్రార్థన చేయడం అనే ప్రాక్టీస్ ని ఇక్కడ దేవాలయానికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నారు. అంటే నాకు అదే ఆశ ఉంటుందండి. నేను వైజాగ్లో ఉన్నప్పుడు చదువుకున్న టైంలో, తర్వాత అక్కడ సేవకులతో పరిచయంలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రతిరోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళండి. ప్రతిరోజు ఈవినింగ్ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇక్కడ కూడా నాకు అలాంటి ఎన్వైరన్మెంట్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రభు కృప చూపించాలి. అలాంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసుకోవాలి. మనం దేవుడు కృపనివ్వాలి. తర్వాత జరిగిన విషయం ఏంటంటే ప్రేయర్ టవర్ పెట్టారు మా ఏరియాలో, మేము ఉండే ఏరియాలో. తర్వాత ఇంకా ప్రేయర్ టవర్లో మేము ఇప్పుడు టైం దొరికితే అప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అనేది జరిగేదండి. మనం కూడా మన చర్చ్లో మనకున్న అవకాశం ఉన్నప్పుడు, ఏమో భవిష్యత్తులో అది తొందరగా నెరవేరవచ్చు, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, లేకపోతే ఈవినింగ్ ప్రార్థన చేసుకోవడం. చాలా సంఘాల్లో లెంట్ డేస్ ఉంటాయి కదండి, శ్రమ దినాల్లో ప్రతిరోజు మీటింగ్స్ ఉంటాయి, కాటేజ్ ప్రేయర్స్ ఉంటాయి. మనకి వీలు కాక మనం అవన్నీ కూడా ఆర్గనైజ్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ప్రార్థన కాలంలో వారు పేతురు, యోహాను ఏం చేస్తున్నారంటే దేవాలయానికి వెళ్తున్నారండి. మార్నింగ్ 3 o'clock సన్ రైజ్ అక్కడ వెళ్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రార్థన అనేది మనం ఎప్పుడైనా సరే ప్రార్థన చేసుకోవచ్చు. ఉదయం ప్రార్థన చేసుకోవచ్చు, తర్వాత ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మనం మనసులో ప్రార్థన చేసుకోవచ్చు, లంచ్ టైంలో ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే బయట ఎక్కడైనా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే మనం మనసులో మనము దేవుడిని మనము ఏ సిచ్యువేషన్లో అయినా మనం దేవుడిని ప్రార్థన చేసుకోవచ్చు అండి. అందుకే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. రెండో మాట మనం చూస్తే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను, వాడు దేవాలయంలోనికి వెళ్ళివారిని భిక్ష మడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయ ద్వారం వద్ద ఉంచుచూ వచ్చింది. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అంటే అక్కడ ఉన్నాడు అన్నట్టు. ఫ్రమ్ బర్త్ అంటే ఎవరైనా సరే ఆయన్ని మోసుకొని ఒక మనుషుడు మోసుకొని పోచునేను, వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్ష మడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారమని దేవాలయం ద్వారం మీద ఉంచుతూ వచ్చారు. కొందరు ఏం చేస్తున్నారంటే ఆయన తీసుకొచ్చి ఆయన కూర్చోబెడుతున్నారంట. బిగినింగ్ నుంచి ఆయన అలా ఉన్నాడు, ఫ్రమ్ బర్త్. అంటే వయసులో ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పిల్లలతో ఆయన ఆడుకోలేడు. తర్వాత పెద్దవాడు అయిన తర్వాత ఏమైనా పని చేయగలరా? పని చేయలేడు అనుకోండి. అంటే ఇలాగా భిక్షాటన చేసుకోవాలి. అంటే ఇలాగా భిక్షాటన చేసుకొని ఉంటే అంటే మందిరంలోకి అనుమతి ఉంటుందా? అంటే ఇవన్నీ కూడా కోల్పోయాడు అన్న. ఫ్రమ్ బిగినింగ్ చైల్డ్హుడ్ డేస్ నుంచి టీనేజ్ తర్వాత అన్నీ మనం చూసినట్లయితే ఆయన లైఫ్ అంతా మంచిగా లేదు. అంటే అందరిలాగే దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలనుకుంటాడు, కానీ ఆయనకి అనుమతి ఉందండి? ఆయనకి అనుమతించడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఛాన్స్ అయితే లేదండి. ఎవరో కొంతమంది వచ్చి ఏం చేస్తున్నారంటే ఆయనని తీసుకొచ్చి అక్కడ ఉంచడం అనేది
జరుగుతుందండి. పేతురును యోహానును 3వ మాట చదువుతున్నానండి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగుగా. పేతురు యోహాను ఏం చేస్తున్నారండి? దేవాలయంకి ఉదయం 3 గంటలకి వారు ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వెళ్తున్నారు. అక్కడ ప్రార్థన చేసుకోవడానికి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి? అందరూ ప్రార్థన చేస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, దేవుని ఆరాధిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుందండి, ఎంత సంతోషం, ఎంత ఆనందంగా ఉంటుంది. అంటే ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వస్తున్నారంటే అది ప్రాక్టీస్. అంటే మనకి ఏంటంటే, మనకి మీటింగ్స్ ఉన్నప్పుడు మనం మందిరానికి వస్తాం. కానీ చాలా చర్చెస్లో మనం చూస్తామండి, వారు ప్రార్థన చేసుకోవడానికి సంఘానికి చర్చికి వెళ్తారు. కొంతసేపు అరగంట గంట ప్రార్థన చేసుకొని మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. అంటే బయట ఎవరైతే ఉన్నారో, ఆ ద్వారం దగ్గర ఎవరైతే, గేట్ దగ్గర ఎవరైతే ఉన్నారో వారికి అనిపిస్తుంది లోపలికి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థన చేయాలి, ఇవన్నీ ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కానీ అది నెరవేరుతుందండి? నెరవేరదు. ఎందుకంటే వారు ఉన్నటువంటి యొక్క శరీరం యొక్క డిఫెక్ట్ వల్ల వారు దేవుని సన్నిధికి వెళ్ళి వారు ఆరాధన చేయలేరు. ఇక్కడ మనం చూస్తే 4వ మాట, పేతురును యోహాను వారిని తేర చూచి మా తట్టు చూడమన్నది. ప్రతిరోజు పేతురు యోహాను మందిరానికి వెళ్తున్నారు. ప్రతిరోజు వెళ్తున్నారు. అంటే ప్రతిరోజు అక్కడ గేట్ బయట, మందిరం బయట గేట్ దగ్గర చాలా మంది ఉంటున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే ఈ దినాన, అంటే ఒక పర్టికులర్ డే రోజు వారు చూడడం జరిగింది. పేతురు యోహానును వారిని తేర చూసి మా తట్టు చూడమన్నది. అంటే వీళ్ళ దృష్టి ఆయన మీద పడింది. పేతురు యోహాను దృష్టి. ప్రతిరోజు వెళ్తున్నారు, ప్రతిరోజు ప్రార్థనకు వెళ్తున్నారు, ప్రతిరోజు ఆ భిక్షాటన చేసే ఆయన వ్యక్తి అక్కడ ఉంటున్నాడు. ఒకసారి ఏంటంటే వారి దృష్టి ఆయన మీద పడిందండి. 5వ మాట చూస్తే, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాను. అంటే ఎప్పుడైతే పేతురు యోహాను ఆ వ్యక్తి దగ్గర వచ్చారో, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? ఏమైనా దొరుకుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే లోకానుసారంగా వారు ఏమన్నా కొంచెం మనీ ఇస్తారా ఏంటి అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఆయన ఆ భిక్షాటన చేసే వ్యక్తి ఎవరైనా వచ్చారు ఏదైనా అన్నారంటే ఏంటండి, ఏదైనా మనీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే ఇక్కడ జరిగిందండి. అంతటి పేతురు, వెండి బంగారములు నా వద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పారు. అక్కడ పేతురు ఏం చెప్తున్నాడండి? అక్కడ వెండి బంగారములు నా యొద్ద లేవు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా దగ్గర డబ్బులు కానీ వెండి కానీ బంగారం కానీ లేదు అంటే వాళ్ళు వాస్తవాన్ని చెప్తున్నారు. పర్సు లేదు, పర్సులో డబ్బులు కూడా లేవు. ఇప్పుడు అంతా ఏంటంటే అంతా ఆన్లైన్ పేమెంట్సే కదా, అంతా ఆన్లైన్ పేమెంట్స్. ఫోన్ ఉంటే అన్ని జరిగిపోతాయి. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. కానీ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మా దగ్గర వెండి బంగారం లేవు, మాకు ఏది కలిగి ఉందో అదే ఇస్తాం. వెండి కన్నా, బంగారం కన్నా, డబ్బు కన్నా విలువైన వారి దగ్గర ఉంది. పరిశుద్ధాత్మ శక్తి ఉంది, దేవుని శక్తి ఉంది. దాని ద్వారా కార్యాలను వారు చూడడానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే అండి, మనుషుల మెప్పు కోసం, మనుషుల యొక్క సంతోషం కోసం నలుగురిలో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడున్న కల్చర్ ఏంటంటే రిచ్గా కనిపించడానికి ప్రయత్నం చేస్తామండి. అంటే కొంచెం మరి నామోస్ ఉండకూడదని చెప్పి కొంచెం రిచ్గా ఉండడానికి ప్రయత్నిస్తాం. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలోని జాబ్ చేస్తున్నప్పుడు నేను సిటీ బస్సులో తిరిగాను. సిటీ బస్సులో తిరిగినప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేసి అడిగాడు, బండి ఉందా లేదా అంటే నాకు చెప్పాను, నేను నా దగ్గర బండి లేదు, బస్సులో వెళ్తున్నాను అని చెప్పాను. సిటీ బస్సులో తిరగడం నామోషి అంటే కాదు, అస్సలు కాదు. మా అబ్బాయికి నాకు కొంచెం టైం ఉందని చెప్పి మా అబ్బాయిని కాలేజ్ నుంచి తీసుకొని రావడానికి వెళ్ళాను. నేను బండి అంటే నేను వద్దు అంటాను. తర్వాత
కాలేజ్ బస్సులో వెళ్ళి రమ్మంటాం. కాలేజ్ బస్సు అయితే కొంచెం బాగుంటుంది. నేను అక్కడ బయట వెయిట్ చేస్తుంటే అందరూ వెళ్ళిపోతున్నారు. కాలేజ్ పిల్లలు అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే నేను మా అబ్బాయిని అడిగాను, ఈ అందరూ ఎక్కడికి వెళ్తున్నారని. అందరూ సిటీ బస్సులు ఎక్కడానికి వెళ్తున్నారంట. సిటీ బస్సులో కాలేజ్ బస్సులు ఉంటాయి. కాలేజ్ బస్సులో నెలకి ఇయర్కి 40,000 ఎంత ఉంటుంది. అంటే అది ఎఫోర్డ్ చేయలేక సిటీ బస్సెస్లో వెళ్తున్నారు అంతమంది క్రౌడ్. అంటే ఈ రోజుల్లో ఎలా ఉంటుందండి అండి, అంత ప్రెస్టేజ్, నామోషి, రిచ్గా కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకి ఏదైనా పెళ్లికి వెళ్ళాలనుకోండి, పెళ్లికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తామని మంచి బట్టలు కొనుక్కోవాలి, మంచి బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. మరి సింపుల్గా వెళ్ళామనుకోండి, అందరూ నామోషి అనుకుంటారు కదా, తక్కువగా అనుకుంటారు. మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నామండి, లోకం ఏమనుకుంటుంది, మనుషులు ఏమనుకుంటారు అని చూస్తాం. మన ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నా లేకపోయినా కొంచెం మంచిగా కనిపించాలనుకోవడం తప్పు కాదు. అంటే మరి అంత కాకుండా కొంచెం మంచిగా కనిపించాలి. కానీ మనం ఎక్కువగా ఏం థింక్ చేస్తామంటే, మనము లోకం గురించి, లోకంలో ఉన్న మనుషుల గురించి మనం ఎక్కువ థింక్ చేస్తాం. చాలా సందర్భాల్లో అది జరుగుతుంది. చాలా సందర్భాల్లో అది మనం చూడగలం కూడా. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా మనము ఆనందించగలిగేటువంటి స్థితిలో ఉండాలండి. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో సిటీ బస్సుల్లో తిరిగాను. అప్పుడు ప్రభువుని విడిచిపెట్టలేదు. ఎక్కడ మంచి చర్చ్ ఉంటుందా అని తిరిగాను నేను. ఎక్కడ దేవుని సహవాసం దొరుకుతుందా అని తిరిగాను. తర్వాత దేవుడి పరిస్థితులు మారింది. పెళ్ళైన కొత్తలో మేము సుభాష్ నగర్లో ఉండేవాళ్ళండి. ఎండాకాలం సమ్మర్లో ఇంట్లో వేడి వచ్చేసి మేము కర్టెన్లు తడుపుకొని కింద వేసుకుంటూ వెళ్ళండి. కర్టెన్స్ ఉంటాయి, విండో కర్టెన్స్కి నీళ్ళు కొట్టేవాళ్ళు. విండో కర్టెన్స్ నీళ్ళు కొట్టి కింద నీళ్ళు వేసుకునే వాళ్ళు. ఏదైనా దుప్పటి ఉంటే దుప్పటి తడుపుకొని నీళ్ళు వేసుకొని పడుకునే వాళ్ళండి. ఆ స్థితి నుంచి మేము వచ్చాం. అది అవన్నీ అలాగే బ్రతకాలి, అలాగే జీవించాలి. మనం ఏది నామోషి కాదండి. లోకం కోసం, మనుషుల కోసం మనం ఏది చేయనక్కర్లేదు. మన ఏంటి స్థితి అనేది ఎలాగనేది మనం చూసుకోవాలి. ఇక్కడ పేతురు, యోహాను కూడా అది చెప్తున్నారు. మా దగ్గర ఏం లేదంటున్నారు. కొంతమంది మనం చూసాం అనుకోండి, కొంతమంది చెప్తారు కదా, మా నాన్నగారు అంతా, మా దగ్గర ఎంత ఉంది, మా దగ్గర అంత ఆస్తుంది, మేము ఇలాగా, మేము అలాగా చెప్తారు కదా. చాలా మంది చాలా విషయాల్లో చెప్తారు. కానీ మనం ఎప్పుడు అలా మాట్లాడం. దేవుడి బిడ్డలుగా మనం ఎప్పుడు మాట్లాడం. బయట వ్యక్తుల గురించి మనం చూసాం అనుకోండి, చెప్తారు. అది ఆ వర్డ్ ఏంటంటారండి, డాబ్ అంటారు కదా. అలాగే మనం క్రైస్తవులుగా, దేవుడి బిడ్డలుగా మనం ఎప్పుడు చేయము. మనం ఉందంటే ఉందంటాం, లేదంటే లేదంటాం. అంతే. మనం ఎప్పుడు ఓపెన్ గా మాట్లాడతాం, ఓపెన్ గా ఉంటాం. అలాగే ఉన్నప్పుడే దేవుడి యొక్క కాపుదల ఉంటుంది. ఇక్కడ చూడండి, అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పాను. వాళ్ళ దగ్గర బంగారం, వెండి, డబ్బులేమి లేవు. అంతకన్నా విలువైనది ఉంది. అంతకన్నా విలువైనది ఏంటంటే దేవుడిని కలిగి ఉన్నారు, యేసుని కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. దాని ద్వారా మనుషుల యొక్క జీవితాలను మారుస్తున్నారు. దేవుని కార్యాలను వారు చేయగలుగుతున్నారు. ఇక్కడ మనం నెక్స్ట్ చూస్తే 7వ మాట, వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. యేసు నామంలో నడుమని చెప్పారండి. యేసు నామంలో నడుమని చెప్పినప్పుడు ఆయన చీలమండలు ఏంటండి, లిఫ్ట్ చేసినప్పుడు, ఆయనని లేపినప్పుడు చీలమండలు శక్తి పొందుకొని ఆయన నడవసాగినని రాయబడి ఉందండి. యేసుక్రీస్తు నామంలో అక్కడ కార్యాలు జరగడం అనేది మనము చూస్తున్నామండి. యేసుక్రీస్తు నామంలో మనం ఏదైనా చేయగలం. మనం ఏదైనా పొందుకోగలం. మన మీద దురాత్మ శక్తులు దాడి చేయడానికి ట్రై చేస్తాయి, అంధకార శక్తులు దాడి చేయడానికి ట్రై చేస్తాయి, అపవిత్రాత్మలు దాడి చేయడానికి ట్రై చేస్తాయి. ఇవన్నీ దాడి చేయడానికి ట్రై చేసినప్పుడు మనం ఏం చేయాలండి, యేసు నామములో వాటిని గద్దించాలి.
యేసు నామంలో మనల్ని గద్దించలేదు అనుకోండి, మన దగ్గరికి వచ్చేస్తాయి, మన కుటుంబంలోకి ఎంటర్ అవుతాయి. ఇవన్నీ కూడా జరుగుతుంది. అందుకే ప్రతి విధమైన అంధకార శక్తుల్ని, దుష్ట శక్తుల్ని, సాతాను క్రియలు మనం ఏం చేయాలండి? యేసు నామంలో మనం లయపరచాలి. అప్పుడు అవి మన దగ్గరికి వచ్చి మనల్ని అటాక్ చేయకుండా ఉండేవి. నెక్స్ట్ మాట మనం చూస్తే ఎంత మాట, వాడి దిక్కున లేచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇక్కడ చూసారంటే వాడు దిగ్గున లేచి నిలిచాడు. పుట్టినప్పటి నుంచి కుంటివాడు అనేటువంటి ఒక వ్యక్తి వారు ప్రార్థన చేయగానే, యేసు నామంలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రార్థన చేయగానే ఏంటంటే దిగ్గున లేచాడండి. ఆ ముందులో ఎప్పుడైనా నడిచాడండి? మనుషులు ఆయన్ని తీసుకొచ్చి ఆ యొక్క మండపం దగ్గర, గేట్ దగ్గర ఉంచేవారు. కానీ ఎప్పుడు ఆయన నడిచే ఎక్స్పీరియన్స్ లేదు. పుట్టినప్పటి నుంచి కుంటిపోయినటువంటి వ్యక్తి, ఎవరో సహాయంతో అక్కడికి వచ్చేటువంటి వ్యక్తి స్వస్థత పడితే ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. ఇక్కడ నడుచుచు గంతులు వేయచ్చు. చూసారండి, ఇక్కడ నడుచుకుంటా గంతులు వేసుకుంటా. ఎందుకంటే దేవుడు కార్యం అలా జరిగింది. అక్కడ వేయచ్చు స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు. పుట్టినప్పటి నుంచి ఆయన దేవాలయం దగ్గరికి వెళ్ళలేదు. అక్కడే గేటు దగ్గరే ఆయన, ఆ మండపం దగ్గర ఆయన ఏం చేస్తున్నాడండి? భిక్షాటన చేసుకుంటున్నాడు. ఎవరైనా ఇస్తే తీసుకుంటున్నాడు. కానీ పేతురు, యోహాను వారిని స్వస్థపరచడం జరిగిందండి. స్వస్థపరిచినప్పుడు అంటే చూడండి, ఇక్కడ మాట రాయబడింది, గంతులు వేయించు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళారు. అంటే ఆ సంతోషానికి, ఆనందానికి అవధులు ఉంటాయండి. మన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈ పరిస్థితి నుంచి మనం బయటకు రాగలమా అనుకున్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు బయటికి తీసుకురావడం అనేది జరిగిందండి. అంటే అలాంటి సిచ్యువేషన్ లో మనం బయటకు వచ్చామనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుందండి. ఇక్కడ ఈ వ్యక్తిని చూడండి. ఈ వ్యక్తి అంటే నడుచుకుంటూ గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడండి. ఫస్ట్ టైం పేతురు యోహానుతోని దేవాలయంలోకి వెళ్ళాడండి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాడు కదా, నేను దేవాలయంలోకి వెళ్ళాలి, అందరితో కలిసి స్తుతించాలి, అందరితో కలిసి ఆరాధన చేయాలి, ఆశ ఉంటుంది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరిచాడు. ఒక దినం ఆయన జీవితంలో రానే వచ్చింది. ఒక రోజు ఆయన జీవితంలో రానే వచ్చింది. ఆ రోజు ఏమైందండి? ఆయన బ్రతుకు మారిపోయిందండి. ఆయన జీవితం మారిపోయింది. పేతురు యోహానుతో కలిసి మందిరాలలోకి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో మనం ఏదైతే ఆశిస్తున్నామో, ఏదైతే మనం ప్రభు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, ఒక దినము రానే వస్తుందండి. ఒక దినం వస్తుంది. ఆ రోజున దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మేము ఎన్నో బాధలు పడ్డామండి, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందంటే నాకు నిద్ర పట్టేది కాదండి. మా అమ్మ ఎలా ఉంటారో, మా నాన్నగారు ఎలా ఉంటారో, వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో, వారి పరిస్థితులు ఎలా ఉంటాయో. జనరల్గా ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడతాం. మా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఫోన్ వచ్చింది అనుకోండి, అదొక టెన్షన్. ఏంటి, మా అమ్మ ఎలా ఉన్నారు, మా నాన్నగారు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి. ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు అనుభవించాను, నేను అనుభవించాను. కాబట్టి ఇవన్నీ దేవుడు దాటించాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాను. దేవుని సన్నిధిలో ఉండి ఇలాగ దేవుని మాటలు చెప్పడం అంటే ఎంత అదృష్టం అండి, ఎంత ధన్యత, ఎంత బ్లెస్సింగ్ అండి. ఎందుకు పనికిరాని వాడినైనా నన్ను, దేనికి పనికిరానటువంటి వాడినైనా నన్ను దేవుని మాటలు చెప్పడానికి ఆయన నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకన్నా సంతోషం ఏముంటుందండి. నేను అర్హుడిని కాదు, నేను యోగ్యుడిని కాదు, నేను పరిచర్య చేయడానికి నేను అసలు దేవుడి దృష్టిలో, నేను అసలు ఆయన దృష్టిలో ఉండేవాడినే కాదేమో. అలాంటి వ్యక్తిని దేవుడు నన్ను నిలబెట్టి
ఆయన మాటలు చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా మార్చగలడండి. ఆయన ఎలాంటి పరిస్థితులైనా ఆయన మార్చగలడు. ఈయన చూసారా, ఈ వ్యక్తి కుంటివాడైనటువంటి వ్యక్తి ఎప్పుడైనా దేవుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని ఎప్పుడైనా అనుకున్నాడా? అనుకోలేదు. ఆ రోజు కూడా ముందులాగే ఉంటుంది అనుకున్నాడు. కానీ ఆ రోజు ఆయన జీవితంలో అద్భుతం జరిగింది. ఆ రోజు కూడా మామూలు అనుకున్నాడు. ఆ రోజున దేవుడు పేతురుని యోహాన్ని పంపించి ఆయన బ్రతుకునే మార్చాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ దినం కోసం మనం వెయిట్ చేయాలి. ఏ దినం అయితే, ఏ రోజు అయితే దేవుడు మన జీవితంలో ఫిక్స్ చేశాడో ఆ రోజు కూడా ఏం చేయలేని మనము వెయిట్ చేయాలి. ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజు వస్తుంది. ఆ రోజు రానే వస్తుంది. దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము చూడగలం. హల్లెలూయా. ఇక్కడ నెక్స్ట్ చూద్దామండి. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి. ఇక్కడ ప్రజలందరూ చూస్తున్నారు. ఈ భిక్షం అడుక్కునే ఆయన, ఈ కుంటివాడు ఎప్పుడు బయట ఉండి దిక్కులేనివాడిలాగా, విసర్జించబడినటువంటి వాడిగా, తృణీకరించబడినటువంటి వాడిగా ఉన్న ఈయన ఏంటంటే ఆనందంగా ఉన్నాడు. దేవుని వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూశారంటే, అంటే ఆయన ఆయన అరుచుకుంటూ సందడి చేసుకుంటూ, సందడి అన్నమాట, సెలబ్రేషన్. ఆయన ఎవరైనా ఆపగలరా? ఆ కుంటివాడి స్వస్థత పొందాడు కదండి. దేవుని శిష్యులతో ఉన్నాడండి. ఎవరైనా ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఆయనకి ఏదైనా అడ్డంకి ఉంటుందండి? ఏది అడ్డంకి అనేది ఉండదు. అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఇది చూడండి, 10వ మాట చదువుతున్నాను. శృంగారమైన దేవాలయం ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగి. అంటే దేవాలయం దగ్గర, గేటు దగ్గర అంటే భిక్షాటనం చేసేటువంటి వ్యక్తి ఈయన కదా అని తెలుసుకొని వారికి జరిగిన దాన్ని చూచి విశ్వామితో నిండి పరవశలేదండి. అంటే ఆయన అంత హ్యాపీగా ఉన్నాడు. దేవుడు స్తుతిస్తున్నాడు, గంతులేస్తున్నాడు, పరిగెడుతున్నాడు. ఆయన మామూలుగా సందడి చేయట్లేదు, మామూలుగా అంటే అరుపులు, అంటే అంత హ్యాపీగా ఉన్నాడు ఆయన. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు కూడా అదే హ్యాపీనెస్ ఉండాలండి. ఈయన ఎంత సందడి చేస్తున్నాడండి. దేవుని సన్నిధిలో ఎంత ఆనందం ఉంటుంది, దేవుని సన్నిధిలో ఎంత సంతోషం ఉంటుందండి. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అదే సంతోషాన్ని మనము చూడగలగాలి, అదే సంతోషాన్ని మనం పొందుకోగలగాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరైనా సైలెంట్ గా ఉన్నారనుకోండి, ఎవరైనా కామ్ ఉండి, మనం పెద్ద పెద్ద సంఘాల్లో చూస్తాం, చాలా మంది పాట కూడా పాడరు, లేకపోతే క్లాప్స్ కొట్టరు, లేకపోతే ఫోన్ చూసుకుంటారు. మనం చిన్న సంఘం కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు. అందరూ పాటలు పాడతారు, అందరూ దేవుని స్తుతిస్తారు, ఎవరు ఫోన్ చూడరు. హల్లెలూయా. ఫోన్ చూడకపోవడం అనేది అద్భుతం. నిజంగా అద్భుతమే. ఫోన్ నుంచి ఎవరైనా మనుషుల్ని విడదీయగలరండి? ఫోన్ నుంచి మనుషులు ఎవరు విడదీయలేరు. ఎందుకో మరి అలాగైపోయారు. అలాగైపోయింది. ముందు కూడా చెప్తుంటారు కదా, వాడికి సంవత్సరం ఉంటుంది చిన్నపిల్లడు, ఫోన్ లేకుండా ఏడుస్తాడు. అంటే అలాగా చిన్నప్పటి నుంచి కూడా మనం అలాగా తయారు చేస్తున్నాం. మనం చిన్నప్పటి నుంచి కూడా ఫోన్ రా బాబు, ఫోన్ లేకపోతే నీకు జీవితం లేదని మనం అలవాటు చేస్తాం. అదే పాటలు పాడి ఏమన్నా సండే స్కూల్ పాటలు కానీ పిల్లలు ఇవన్నీ చదివారు అనుకోండి, ఎంత ఎంత బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు సంతోషానికి అవధం లేదు. నెక్స్ట్ మాట 11వ మాట చదువుతుంది. వాడు పేతురుని యోహానును పట్టుకొని ఉండగా, వాడు ఏం చేస్తున్నాడండి? పేతురుని యోహానుని పట్టుకొని ఉన్నాడంట. ఎందుకండి? ఆ స్వస్థత ఎవరి ద్వారా జరిగిందండి? పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా జరిగించాడు. అది వదలడం లేదంట. ఆయన మామూలుగా సందడి చేయట్లేదు, హ్యాపీ అనమాట. ఎంత హ్యాపీ అంటే ఆయన అంత హ్యాపీనెస్ ఉంటుంది. అది దేవుని సన్నిధిలో మనకి దొరుకుతుందండి. ఈ జనరల్గా ఏదైనా హ్యాపీనెస్ ఉందనుకోండి, సంతోషంగా అంటే ఏదైనా ఉందనుకోండి, ఉదాహరణకు ₹1,00,00,000 డబ్బులు వచ్చాయనుకోండి, మనకి అంత హ్యాపీనెస్ ఉండదు. హ్యాపీనెస్ అనేది డబ్బులో ఉంటుందండి.
హ్యాపీనెస్ అనేది డబ్బుల్లో ఉంటుందా, లేకపోతే మన సౌకర్యంగా ఉంటుందా? అందులో ఉంటుందండి. హ్యాపీనెస్ అనేది అది ఇంటర్నల్ గా ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుందండి? అది మనం ఏదైతే ఆశిస్తున్నాం ప్రభు నుంచి, అది జరిగినప్పుడు, దేవుడి కార్యాలు మనం చూసినప్పుడు మనం ఎంతగానో మనం ఆనందిస్తాం. ఇక్కడ చూస్తే వాడు పేతురుని యోహానుని పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను దాని మండపంలో ఉన్న వారి వద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చారు. ప్రజలందరికీ ఆశ్చర్యం కలిగిందండి. ఏంటి అద్భుతం, ఏంటి ఆశ్చర్య కార్యం అని వారిని ఎవరైనా తీసుకొచ్చారండి. అక్కడ సొలొమోను మండపం ఉంటుందంట, అక్కడ తీసుకురావడం అనేది జరిగిందండి. ఈ రోజున మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అనేది ఆయనకి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో దేవుడు మనకి ఏ కార్యాలు అయితే చేయాలనుకుంటాడో ఆ కార్యాలు ఆయన టైంలో జరుగుతుంది. మనం అనుకున్నప్పుడు జరగవండి. మనం అనుకున్నప్పుడు ఆ కార్యాలు జరగవు. దేవుడు అనుకున్న టైంలోనే ఆ కార్యాలు జరుగుతాయి. ఆ సమయం వరకు మనం ఏం చేయాలండి? ఆ సమయం వరకు మనము వెయిట్ చేయాలి. అది ఏదైనా కావచ్చండి, ఏదైనా కావచ్చు. ఉద్యోగం అవ్వచ్చు, లేకపోతే అద్దెలు అవ్వచ్చు, లేకపోతే సొంతిల్లు కొనుక్కోవడం అవ్వచ్చు, బండి కొనుక్కోవడం అవ్వచ్చు, లేకపోతే పెళ్ళైన తర్వాత పిల్లలు, ఇవన్నీ కూడా దేవుని చిత్తంలోనే జరుగుతాయండి. అన్ని కూడా ఆయన చిత్తంలోనే జరుగుతాయి. ఆయన చిత్తం లేకుండా ఏదైనా జరుగుతుందండి? ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. నాకు ఒక ఆశ ఉండేది, నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని. నాకు ఆశ అది, గవర్నమెంట్ జాబ్ ఎలాగైనా కొట్టాలని ఆశ ఉండేది. గవర్నమెంట్ జాబ్ రాలేదు. దేవుడు నన్ను విడిచిపెట్టాడా? నేనే హ్యాపీగా ఉన్నాను. నా కుటుంబం అంతా హ్యాపీగానే ఉన్నాం. కాబట్టి ఏది జరిగినా దేవుడి చిత్తానికి మనం ఏం చేయాలని విడిచిపెట్టాలి. ఆ రోజు వచ్చినప్పుడు, ఆ రోజు రానే వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు దేవుని కార్యాన్ని మన జీవితంలో చూస్తాడు. అప్పుడు ఎంత ఆనందిస్తామండి, ఎంత సంతోషిస్తాం. ఈ యొక్క పుట్టివాడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడండి? అరుపులు, కేకలు, సందడి. అంటే అంత సంతోషంగా ఉన్నాడు. ఆయన పేతురు యోహానుని పట్టుకొని ఉన్నాడు. ఆయన అంత అద్భుత కార్యాన్ని ఆయన చూడగలిగాడు. మనం కూడా మన జీవితంలో దేవుని కొరకు వేచి ఉన్నప్పుడు, ఆయన టైం కోసం వేచి ఉన్నప్పుడు దేవుడి యొక్క కార్యాలను మనము చూడగలం. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటలు దీవించుకున్నారు.